ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం, మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారు కదా. అవును. ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు, వీళ్ళతో మీ రిలేషన్స్, మీ జర్నీ ఎట్లా ఉంది? చిరంజీవి గారితో నా రిలేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారు చాలా మృదుభాషి, చాలా ప్రేమగల మనిషి. ఆయన ఎంత అంటే అంటే నన్నే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒక ఫెస్టివల్, ఒకటి ఏదైనా మంచి అకేషన్ ఉంటే అందరు రిలేటివ్స్ రావాలంటాడు, ఇంక్లూడింగ్ మా అందరికి కూడా. ఆయన ఫంక్షన్స్ ఉంటాయి, సినిమా ఫంక్షన్స్ కావచ్చు, సంక్రాంతి పర్టికులర్గా దివాళీ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు చిరంజీవి గారు. అప్పుడు అందరిని పిలుస్తాడు, ప్రతి రిలేటివ్ని కూడా పిలుస్తాడు. ఆ విధంగా ఏదైనా మంచి అకేషన్, మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, దానికి అంటే ఆ ఫంక్షన్లు కూడా మమ్మల్ని పిలుస్తాడు, రావాలి చంద్రశేఖర్ మీరు అందరు వచ్చి అంటే ఆ విధంగా అనమాట. ఆయనకు రిలేటివ్స్ అన్నా కూడా, స్నేహితులన్నా కూడా ప్రేమించే ప్రేమగల మనిషి ఆయన చెప్పాలంటే. అర్జున్ ఆయన సినిమా ఫీల్డ్ వేరు, ఆయన ఫీల్డ్ ఆయనది, నా ఫీల్డ్ నాది. అంటే నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వచ్చేమో, ఏమని పొలిటికల్ ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమం చేయండి, మంచి కార్యక్రమం చేయాలా, పాలిటిక్స్లో ఈ విధంగా ఓన్లీ పాలిటిషియన్ అంటే సినిమాలు ఏమంటే చూపిస్తారు చెప్పండి మీరు. జనరల్గా నేను అడిగాను మా అరవింద్ గారిని, ఎవరో మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి సినిమాలు ఏదన్నా చూపించాలి పోయి మంచిగా ఉంటుంది అని చెప్పి మీరు చూపించాలంటే అంటే ఏమన్నా తెలుసా, సినిమాలో పాలిటిషియన్ అంటే ఒక విలనే అని అన్నాడు ఆయన. జనరల్గా పాలిటిషియన్ ఎట్లా చూపిస్తారు, ఆయన ఏదో ఊళ్ళో ఉన్న వాళ్ళను వాళ్ళ ల్యాండ్స్ లాక్కున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఆ విధంగా పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ అయింది. మీరు కూడా నన్ను ఏమంటుండ్రు, ఎంత సాఫ్ట్గా ఉంటే ఎట్లా అని చాలా మంది అంటారు, మీరే కాదు. నేనన్నా అంటే పాలిటిషియన్ అనగానే రౌడిజమే చేయాలనా, ల్యాండ్ గ్రాబే చేయాలనా, అది పోవాలి కదా. సో అందుకని ఆయన ఫీల్డ్ వేరు, ఆయన సినిమాలు అది. దాంట్లో తన యొక్క ఏమంటారు వాళ్ళను ప్రొఫెషనల్గా దాంట్లో ఆయన ఉంటాడు. నేను నా యొక్క ప్రొఫెషన్ పాలిటిక్స్లో, నేను సమాజానికి ఎట్ట సేవ చేయాలి, తన ఫ్యాన్స్ని ఏ విధంగా అలరించాలి, అంతే కదా. ఒక సినిమా యాక్టర్ కావాల్సింది ఏంది, ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ కావాలి, తను చేసే క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇంప్రెస్ కావాలి. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఈ పాలిటీషియన్ కరెక్ట్, ఇలాంటి పాలిటీషియన్ ఉండాలి అనేది, సరే నేను ఎస్టాబ్లిష్ అయినా కాదు అది వేరు విషయం, అట్లీస్ట్ కొందరైనా ఇలాంటి పాలిటీషియన్ మనకు కావాలి. మార్పు అనేది వస్తుంది, మార్పు ఈరోజు రాకపోవచ్చు, రేపు రావచ్చు, తప్పక మార్పు అనేది వస్తుంది. సో నా ఫీల్డ్లో నేను ఏ విధంగా నిబద్ధతతో ఉంటాను, తను కూడా తన ఫీల్డ్ అంత నిబద్ధతతోటి ఆ యొక్క దాంట్లో ఉంటాడు అన్నమాట. ఏమైనా సజెషన్స్ ఇచ్చారా పార్టీ మార్పు అనే అంశం పైన చెప్పినప్పుడు కానీ జాయిన్ అయ్యారు? నేను పార్టీ మారుతున్నది కూడా నేను చెప్పలేదు, తను ఇక్కడ కూడా లేడు, నవ్ ఈజ్ ఇన్ అబ్రాడ్లో ఉన్నాడు. సో నేను యాక్చువల్గా నేను మామూలుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ లీడర్లు నన్ను అప్రోచ్ అయ్యారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా అవుతున్నారు, మీలాంటి మీరు కాంగ్రెస్ వాది, మీరు ఈ పార్టీలు ఏంటి, మీరు రావాలి, ఈ విధంగా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు అంటే. నేను అప్పటికప్పుడు నేర్చుకొని సీఎం గారిని కలిశాను. సీఎం గారు ఏమన్నారంటే, అరే నువ్వు ఈ విధంగా ఎప్పటి నుంచో నువ్వు కాంగ్రెస్, ఆయన కూడా చూశాడు నన్ను, నేను కాంగ్రెస్లోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తాడు కదా తను కూడా యాజ్ ఎ లీడర్గా, చూసి రమ్మన్నప్పుడు సరే నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్ సరే ఏదైతే మనకు కరెక్టు అది ప్లాట్ఫాము, ఇది ఈ ఫ్యామిలీ ఈ పార్టీలో నేను ఇమ్మడలేనని చెప్పి నేను దాంట్లో జాయిన్ కావడం. ఓకే, మీ పాపకి తెలుసా మీరు పార్టీ? నా డాటర్ తెలుస్తుంది కదా. ఓకే, తనేమన్నారు, తన రియాక్షన్? అన్న నీ ఇష్టం అన్న, నువ్వు ఏది మంచిగా అనిపిస్తుంటే ఆ పని చెయ్యి. వాళ్ళకి తెలుసు నేను పాలిటిక్స్లో నేను పవర్ కోసమే పరిగెత్తనని వాళ్ళకి తెలుసు. నేను ఏది చేసినా కూడా, నేను ఇప్పుడు కాలేజ్ నడిపినా కూడా చాలా సిస్టమేటిక్. నేను కాంట్రాక్టర్ను, సివిల్ కాంట్రాక్టర్ను. నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఈరోజు రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా ఈ రోజు దాకా కూడా అంటారు, అక్కడ వర్క్ చేసినా కూడా చాలా సిస్టమేటిక్ నేను చేసేది. నేను వర్క్ చేస్తుందంటే ఇంజనీర్ అనుకునేది ఇది 100% ఇది క్వాలిటీ వర్క్ అవుతుంది, ఇంకా మేము దీన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయొచ్చు. ఈరోజు చూస్తున్నాం కదా మనం, మేడిగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, అది ఆ విధంగా. అంటే కాంట్రాక్టర్ చేసేటప్పుడు కూడా నేను అంత నిబద్ధతతోటి నేను చేసేవాడిని. ఈవెన్ నేను కాలేజ్ నడిపినా కూడా నిబద్ధతతో నడుపుతాను. నేను పాలిటిక్స్లో కూడా విలువలు పాటిస్తాను, నాకు పదవి వచ్చినా రాకున్నా విలువలతోటి ఉంటాం.